లేదు ఓడిపోయే టైంలో దళితుని ప్రపోజ్ చేసి అంటున్నారు. దానిపైన మీరేమంటారు? నేను దాని మీద కామెంట్ చేయడం లేదు, కానీ ఈరోజు తెలిసి మెజారిటీ అంతా ఒక సైజ్ ఉన్నప్పుడు గెలిచేది ఈజీ అయినప్పుడు మళ్ళీ అనవసరంగా వివాదాలు చేయడం కరెక్ట్ కాదు. అనవసరంగా వివాదాలు క్రియేటర్స్ కోసం పెట్టారు ప్రతి ఒక్కటి కాదు. అందరూ కలిసి ఏకగ్రీవం ఏర్పడితే చాలా బాగుంటుంది. అది మంచి ఒరవడి, మంచి సాంప్రదాయం. అందరినీ కలిసాం. మమతతో మాట్లాడాను. ఇప్పుడు మళ్ళా కలిసి చెప్తా అన్నారు, నాకు చెప్పలేదు. సండే వస్తే అంటే మళ్ళీ ఒకసారి మాట్లాడే అవకాశం ఉంది. సండే వస్తే వారు మాట్లాడితే మళ్ళీ మాట్లాడుతున్నాం. తొందరలో పరిష్కారం అవుతుంది. సార్ మీరు 98లో మీరు తీసుకొచ్చినటువంటి ఏకీకృత సర్వీసులు ఇప్పటికీ పరిష్కారం అయింది. టీచర్లు విషయంలో పట్టింది. దాన్ని అంతా కూడా స్ఫూర్తిగా చేశాం. మొన్న కూడా వచ్చి 3 సార్లు కలిసాం. ఆ ఫలితం ఈరోజు వచ్చింది. 98లో నేను ఆ రోజు ప్రపోజ్ చేసింది. ఈరోజు మళ్ళీ 2017లో నేనే పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఇది చాలా సంవత్సరాలు పట్టింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది. టీచర్లు గొడవలు చేస్తున్నారు, బదిలీలు దానిపైన నేను లేదు, అన్నీ సెటిల్ అయిపోయినాయి కదా, ఏమీ లేదు. ఎందుకంటే టీచర్స్ కూడా వారికి గౌరవం ఉండాలి. అదే సమయంలో వారు కూడా బాధ్యతగా పిల్లలకు బాగా చదివే పరిస్థితి రావాలి. రెండు ఇంటిగ్రేట్ చేశారు. వారు కూడా యాక్సెప్ట్ చేశారు. సార్, రాష్ట్రంలో భూ కుంభకోణాలు చోటు చేసుకుని కనిపిస్తా ఉన్నాయి. కావాలని ఏం పని లేకుండా కావాలని చేస్తున్నారు తప్ప ఎవరో కొంతమంది ట్యాంపర్ చేశారు కొన్ని రికార్డ్స్ అంటే స్టిక్ చేసి అన్నీ కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎవరైనా రాష్ట్రంలో భూ కుంభకోణాలు కానీ కబ్జాల్లో కానీ ఇన్వాల్వ్ అయితే చాలా కఠినంగా ఉంటాం. కఠినంగా పరిష్కరిస్తాం.